దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన అగ్నిని కంచగా ఉండనిత్తును అంటూ ఉన్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాటని అగ్నిగా మీ చుట్టూ, మీ గృహము చుట్టూ, మీ పిల్లల చుట్టూ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆయన మీకు కంచగా ఉండనిస్తాడట. దేవుడు పిల్లలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో అపవాదం అంటూ ఉంది కదా దేవునితోని, యోబు ఊరికనే దేవునియందు భయభక్తులు గలవాడాయన. దేవుని బిడ్డలారా చూడండి, అపవాది దేవుని యొక్క భక్తుడి కోసము అక్కడ మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? యోబు ఊరకయే దేవుని యందు భయము భక్తి గలవాడాయన. అదే మాట అపవాది నీ గురించి దేవునితో అంటూ ఉందా? దేవునితో యోబు గురించి అంటూ ఉంది అంటే ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి, న్యాయవంతుడు ఆయన. అందుకే ఆయన చుట్టూ కంచె వేయడం జరిగింది. ఆ యొక్క అపవాది అలా మాట్లాడతాం. చూడండి, వాక్యం సెలవిస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో, నీవు అతనికి అతని ఇంటి వారికి, ఎవరెవరికి కంచె వేసి ఉన్నాడట దేవుడు? అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసింది కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది. దేవుని బిడ్డలారా, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఈ 3 లక్షణములు నీలో ఉన్నట్లయితే దేవుడు నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ ఆస్తికి కూడా ఆయన కంచె వేస్తాడు. ఆయన ఎప్పుడైతే ఆయన కంచె వేస్తాడో దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు, దీవింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ 3 లక్షణాలు, యథార్థత, దేవునికి భయము భక్తి కలిగి ఉండడము, నీతిగా ఉండడము, న్యాయముగా ఉండడము నీలో ఉన్నట్లయితే ఆయన నీకు, నీ కలిగినంతటికీ, నీ కుటుంబానికి ఆయన కంచె వేసి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి విస్తరింపజేస్తారు. దేవుని బిడ్డలారా చూడండి, వాక్యం సెలవిస్తాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఆయన చుట్టూ కంచె వేస్తూ ఉన్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన ఆస్తికి అంతటి కూడా కంచె వేసి దీవించి విస్తరింపజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మీ మధ్య నివాసి అయి మహిమకు కారణముగా ఆయన ఉంటాడట. దేవుని బిడ్డలారా, అటువంటి అద్భుతమైన కార్యము నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకున్నట్లయితే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. భక్తుడు అంటూ ఉన్నాడు కదా, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేతను, రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. పాపంలో ఉన్న మీ మనోనేత్రములు తెరవనట్లయితే దేవుని కంచెను మీరు చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించే విధానమును చూస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే విధానమును చూస్తారు. కనుక మీ మనోనేత్రంలో ఒకవేళ మూసి ఉన్నట్లయితే దేవుని సన్నిధానం న్యాయంగా ఉండి, భయము భక్తి కలిగిన వారిగా ఉండి మీ మనోనేత్రము తెరవచ్చినట్లయితే దేవుడు ఇచ్చేటటువంటి కంచెని నిండారుగా మీరు చూసి ఆయన ఇచ్చే ఆశీర్వాదము, దీవెనలు నిండారుగా మీరు పొందుకుందురు కాక. ఆమేన్.